గడిచిన మాసం అంతా కూడా దేవుడు మనందరినీ ఆయన రెక్కల చాటున దాచి భద్రపరిచి ఇక 11వ నెలలోని దేవుడు మనందరినీ క్షేమముగా తోడుకొచ్చినందుకు ప్రభు నామాన్ని మహిమపరుస్తూ చేరవలసిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో అందరికీ వందన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. త్వరగా దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక మాటను మీ అందరికీ జ్ఞాపకం చేసి వాక్యంలో ముందు కొనసాగడానికి ఇష్టపడతాను. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుకుందాం. ఆదివారము సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చదవబడింది లేఖనంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుగారు. ఒక చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన నా తండ్రి నీకు వందనాలు. ఇదిగో తండ్రి వరకు పాటల్లోను ఆత్మారాధనలోను సాక్షులలోను ఆయన పొందిన తండ్రి, ఇదిగో తండ్రి ప్రభువా నీ యొక్క మాటలను జీవము కలిగిన శక్తి కలిగిన మాటలు మేమందరము కలిసి ధ్యానిస్తుండగా అయ్యా ఇదిగో తండ్రి ప్రభువా వాక్యమును వినగలిగే చెవులు, ఆచరించగలిగే హృదయము మాకు దయచేయండి. అయ్యా దీనులను అనుకులను ఏ మాత్రం యోగ్యుడిని కాదు, పరిపూర్ణంగా నన్ను మరుపరిచి నీ చేతులు ఒక పాత్రగా నన్ను వాడుకొని నీ మాట మాత్రమే బయలుపరిచి మమ్మల్ని బలపరుస్తున్నాను. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వాక్యములో ఒక పునరుద్ధాన దినాన్ని ఆదివారం సాయంకాలమున శిష్యులు భయపడి, అక్కడ స్పష్టంగా రాయబడింది, యూదులకు భయపడి వారు తాముంటున్న ఇంటిలోనికి వెళ్ళి తలుపులు మూసుకుని ఉన్నారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితి ఏంటి అంటే యేసు ప్రభు వీరి దగ్గర లేనప్పుడు, యేసు ప్రభు వీరి యొక్క ముందర కనిపించినప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు అంటే ఆందోళన చెందుతున్నారు, భయపడిపోతున్నారు. అంటే ఇంతవరకు ఎన్ని దినాలు మాకు ఏ కష్టం వచ్చినా, మాకు ఏది అవసరం ఉన్నా, మాకు ఏది కావాలన్నా ఎవరు చూసుకున్నారు? యేసు ప్రభు వారే చూసుకున్నారు. దేవునికి స్తోత్రం. ఈ 12 మంది శిష్యులకు కూడా కావలసినవన్నిటినీ, భోజనమే గాని సమస్తము కూడా ఎవరు సమకూర్చుకొచ్చారు? యేసయ్యే సమకూర్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కానీ యేసు ప్రభువు కొంతకాలం వీరికి దూరం అయ్యాడు. అనగా ఆ యొక్క యూదుల చేత పట్టబడ్డాడు, శిలువ వేయబడ్డాడు. ఆ యొక్క పునరుద్ధరణ దినమున మృత్యుంజయుడై మరలా లేచి వీళ్ళ దగ్గర రావడానికి కొంచెము సమయం పట్టింది. దేవునికి స్తోత్రం. ఈ సమయం పట్టినప్పుడు వీళ్ళకి ఆలోచన ఏంటయ్యా అంటే భయపడిపోతున్నారు. ఎందుకు భయం? ఎన్నాళ్ళ ముందు నడిపించిన యేసయ్య ఇప్పుడు లేడు. రేపు మా పరిస్థితి ఏంటి? అసలు దేవుని యొక్క సన్నిధిలో లేదా మనం యేసయ్యను నమ్మి వచ్చాము కదా, యేసయ్యను నమ్మి మనం ముందు కొనసాగుతున్నాం కదా. ఈరోజు ఆ యేసయ్యే మనకు కనిపించట్లేదు, మన ముందు లేడు. రేపు మన పరిస్థితి ఏంటి? మన శత్రువులు అనేవారు మనల్ని పట్టుకుంటారు. మనకు ఆ యొక్క అనేకమైన అపాయకరమైన అనుభవాలు మన ముందున్నాయి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటని చెప్పి ఈ 12 మంది కూడా ఏం చేస్తున్నారంట? ఒక ఆదివారం సాయంకాలమున ఏం చేస్తున్నారు? తలుపులు వేసుకుని భయపడిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నారట?
భయపడిపోతున్నారు. వారి మధ్యలోనికి యేసయ్య వచ్చి చెబుతున్న మాట ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? ఇదిగో మీకు సమాధానము కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా రేపటిని గురించి తలంచుకుంటూ అనేకమైన భయభ్రాంతులతో ఉన్నావేమో, లేదా నీ యొక్క గత జీవితంలో అందిన సహాయం ఇప్పుడు లేక, గత జీవితంలో గత రోజుల్లో నీకు కలిగిన సహాయం కానీ లేక ఆదరణ కానీ ఏ విధమైన ఆశీర్వాదము ఈ రోజు నీ జీవితంలో లేక కొన్ని మార్లు నువ్వు అనుకుంటున్నావు, నా జీవితం ఏమైపోతుందో, అసలు నా కుటుంబ పరిస్థితి ఏమైపోతుందో నువ్వు తలుచుకుంటేనే అయ్యో ఏంటి ఇలా అయిపోతున్న బ్రతుకు అని నువ్వు ఎన్నో మార్లు ప్రభు సన్నిధిలో ఆ యొక్క ఆలోచన చేసిన సమయాలను దేవుని జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన నీ కొరకు మరలా నీ దగ్గరకు రాబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో ఆయనే సహాయం నీ కొరకు పంపించబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యేసయ్య ఒక మాట వాడాడు, అదేంటో తెలుసా? సమాధానము. చెప్పండి, చెప్పాలి. వారందరూ భయపడిపోతుంటే వారి మధ్యలోనికి వెళ్ళి ప్రత్యక్షమే యేసయ్య చెబుతున్న మాట ఏంటో తెలుసా? మీకు సమాధానము కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఇక్కడ హీబ్రూ గ్రీకు భాషలో ఈ సమాధానము అనే పదానికి ఐరేనే అనే పదం వాడారు. ఏం పదం అండి? మాట్లాడు. ఐరేనే అంటే దీనికి అర్థం ఏంటయ్యా అంటే భయము లేని స్థితి అని అర్థం. దేవునికి స్తోత్రం. ఏంటంటే భయము లేని స్థితి లేదా సమాధానంగా బ్రతకడం, సంతోషంగా ఉండడం, కలవరం లేకుండా జీవించడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, ఏంటంటే అర్థం? భయము లేని స్థితి. రెండవది సమాధానంగా బ్రతకడం. అక్కడ ఇంకో మాట అంటే సంతోషంగా బ్రతకడం, ఆందోళన లేకపోవడం. ఈ లేనివాడు ఎవరైనా ఉన్నాడా? చెప్పండి, మాట్లాడలేదు. ఈ లేనివాడు ఎవరైనా ఉన్నారా అంటే భయం లేనివాడు లేదు. ఎందుకు తెలుసా? ఈ రోజు ఎలా ఉన్నావా, రేపు ఏమి సంభవిస్తుందో కూడా తెలియదు. రేపు ఏమి సంభవిస్తుందో కూడా తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషం అంటారా? ఒక క్షణం నవ్వితే రెండో క్షణం ఏం కనబడుతుంది? దుఃఖంలో మునిగిపోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇక ఆందోళన అంటారా? అనుక్షణం ఆందోళనే. ఒక తల్లి తన బిడ్డల కొరకు ఆందోళన చెందుతుంది. అదే ఒక యవనస్తుడు నా జీవితం ఏంటి అని ఆందోళన చెందుతున్నాడు. ఒక యవనస్తురాలు నా భవిష్యత్తు ఏంటి అని ఆందోళన చెందుతానే ఉన్నారు. అవునా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీటన్ని తలంపుల మధ్య దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. నీకు సమాధానము దేవుడు దయచేయబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమాధానమును దేవుడు దయచేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మాట చెప్తాను. భయము అనే పదం మనం చూసినట్లయితే మనందరికీ బాగా పరిచయం. తెలుసా తెలీదా? మీరు ఎవరికి భయపడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక చిన్న సందర్భం చెప్తాను. భయము అంటే ఆందోళన అంటే ఒక చిన్న సందర్భం చెప్తారు. మొన్న ఒక ప్రాంతానికి విజిట్ చేయడానికి వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఒక ఇంటికి విజిట్ చేయడానికి వెళ్ళాను. వాళ్ళు ఒక కాబోల్ మార్కెట్ డబ్బులు తెచ్చారు. ఏం తెచ్చారు? మాట్లాడుకోలేదు. వాళ్ళని తెచ్చిన వాళ్ళు ఉన్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెచ్చారు, వాడేసుకున్నారు. వీడు వారానికి ఏమవుతాడు? ఇంటికి వస్తాడు కదా.
వీడు వచ్చేసరికి ఇంట్లో బాగుంటుంది. పాస్టర్ గారు మీరు బయట కూర్చోండి అడిగితే అదే మాట చెప్తుంది. దేవునికి స్తోత్రం. నేనేమి మాట్లాడలేదు, ఉందని చెప్పలేదు, లేదని చెప్పలేదు. ఆ కుర్చీలో అలా కూర్చున్నాడు, ఆడు పిలుచుకున్నాడు పిలుచుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే తను తీసుకుని వచ్చిన ఒక 10 నిమిషాలు వెళ్ళిపోయాడు. నేను ఒకటే చెప్పాను, ఎందుకమ్మా అంత భయం? తీసుకునేటప్పుడు లేని భయం కట్టేగాడికి ఎందుకు వస్తుంది? అప్పుడు ఎందుకు భయపడలేదు? అయ్యో పలానా సమయానికి వస్తాడని భయం ఉండాలి కదా. ఆ భయం ఇప్పుడు ఎందుకు లేదు అని అడిగితే ఆమె చెప్పుకొచ్చిందో, ఇంట్లో భర్తకరంగా ఉంటే ఇదెందుకంటే, ఇంట్లో బిడ్డలు తిన్నామంటే ఇదెందుకంటే, నేనే నిబ్బరంగా నిలబడి వీధిలోకి వెళ్ళి బయటకు వచ్చేదండి అని చెప్పుకుంటా చాలా సందర్భాల గురించి చెప్పుకుంటూ వస్తూ ఉంది. ఈరోజు చాలా మంది భయపెట్ట తెలుసా, ఏదో జరుగుతుంది. నా కొన్నిసార్లు అయితే రావాల్సింది ఆగిపోతుంటుంది, మన చేతికి రావాల్సింది ఆగిపోతుంటుంది. అది వస్తుందా రాదా అనే భయం చాలా సందర్భాల్లో మనుషులకు అనేది కనపడుతూ ఉంది. వాస్తవానికి దేవుళ్ళరా, ఇక్కడ నేను నిలవబడిన నేను కొన్ని సందర్భాల్లో గడిచిన 2 వారాల క్రితం ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసి చాలా బాధపడ్డాను. ఇక కృంగిపోయే మామూలు విషయం కాదని తలుచుకుంటేనే చాలా దుఃఖం వస్తుండేది. కానీ అలాంటి సమయంలో దేవుడు నాతో మాట్లాడాడు ఈ మాట. వైజాగ్లో రూమ్లో కూర్చుని ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు మాట్లాడాడు ఈ మాట, భయపడకు, ఆగిపోయిన ద్వారం గురించి నువ్వెందుకు, మూయబడిన ద్వారం గురించి నువ్వెందుకు భయపడుతున్నావు, ఆలోచన చేస్తున్నావు? నీ కొరకు 7 కొత్త మార్గాలు తెలిసేవాడు నీ ముందు నేను లేదా అని దేవుడు నాతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు వరకు సరిగా అన్నం తినలేదు, నిజం చెప్పండి నిద్రపోవడానికి కూడా భయపడలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడాడో, దేవుడు ద్వారం తెలుస్తాడని చెప్పాడో, ఇక ధైర్యంగా నా పని నేను కొనసాగిస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఉంటాయి భయము, ఆందోళన అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ దేవుడు చెబుతున్నాడు, వాటి మధ్యలో దేవుడు నిన్ను ఒక ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మార్చడానికి, నీ భయమంతా తొలగించి నీకు ఒక ధైర్యం ఇచ్చి నీ శ్రేయస్సును అనేక మందికి చూపించడానికి ఈ పునరుద్ధాన దినాన్ని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సమాధానకరమైన మాట, సమాధానకరమైన కొన్ని సంగతులను నీ జీవితంలో దేవుడు త్వరలో చేయబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని ద్వారా భయము, ఆందోళన అనేది మనకి ఉండకూడదు. ఎందుకో తెలుసా, సమస్తాన్ని సృష్టించి మన మనుషుడికి కావలసినవన్నింటి ముందు దేవుడు సృష్టించిన తర్వాతే మానవుణ్ణి ఎప్పుడు చేసేది తెలుసా, ఇవన్నీ సృష్టించిన తర్వాత ఇవన్నీ కూడా మానవుడికి అవసరం అవుతాయని చెప్పి సృష్టి అంతా సృష్టించి ఆఖరిని మానవుడు సృష్టించి ఇది నీ కొరకు అని చెప్పి దేవుడు అవసరాలన్నింటినీ ముందు పెట్టు, నీ ఇష్టం అన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు సమస్య ఉంది అంటే దాని అర్థం దానికి తరువాత లేదా ఆ సమస్యకి జవాబు కూడా దేవుని సన్నిధిలో నీకు కలుగుతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తారు. దేవుని సన్నిధిలో సమాధానము, ఆ చింత, ఆ భయం లేకుండా జీవించడం ఒక అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తారు. వినండి, పరిశుద్ధ గ్రంథము తెరిచి ఆదికాండము 26వ అధ్యాయము 29వ వాక్యం చదువుకుందాం. మేము నిన్ను ముట్టగా నీకు మేలే తప్ప మరి ఏమీ చేయక నిన్ను మేము సమాధానముగా పంపివేసితిమి గనుక నీకును
మాకు కీడు చేయకూడనట్లు మీతో నిబంధన చేసుకోవాలనేది అనుకుంటుంది. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నాను వినండి. దేవుడిచ్చిన సమాధానం అంటే దేవుని సన్నిధిలో కలిగిన సమాధానం ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుడిచ్చిన సమాధానంలో ఉండే గొప్ప ఆశీర్వాదం ఏంటయ్యా అంటే ఇక్కడ అబ్రహాము గారు మనకు కనిపిస్తా ఉన్నారు. ఎవరు చెప్పండి? అబ్రహాము దేవుని పిలుపును అందుకుని దేవుని మాటను పట్టుకుని ఆయన తన ఊరు తనకున్న వాటన్నింటిని విడిచి తన కుటుంబాన్ని తీసుకుని ప్రయాణం అయిపోతున్నప్పుడు దేవుడు కొన్ని వాగ్దానముల చేత కొన్ని ఆశీర్వాదముల చేత ఆ యొక్క అబ్రహామును ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో అబీమెలెకు అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పోనీలే అబ్రహాము ఈ యొక్క వ్యక్తి దేశ సంచారకుడిగా వచ్చాడు. ఎలా వచ్చాడు అంటే ఒక ప్రయాణం చేస్తూ కొద్ది దినాలు ఇక్కడ ఉంటాడు కనుక అని చెప్పి అబ్రహాం ఉండమన్నాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు? అబ్రహామా, నువ్వు అడుగు పెట్టు స్థలమును నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు అడుగు పెట్టు స్థలాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. నువ్వు అడుగు పెట్టు స్థలములో నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు అబ్రహాముతో 12వ అధ్యాయంలో వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే అబ్రహాము ఈ అబీమెలెకు అనే ఒక ప్రాంతానికి, ఆ దేశానికి వచ్చాడు. అబీమెలెకు రాజుగా పరిపాలిస్తున్న ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అబ్రహాము ఏమీ లేనివాడిగా వచ్చాడు. కానీ అక్కడ 26వ అధ్యాయం 16వ వాక్యంలో చదివినట్లయితే, నీవు మాకంటే బహు బలము గలవాడు గనక మా యొద్ద నువ్వు ఎవరండి మా యొద్ద నుండి వెళ్ళిపోమని బతుకులాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు కనుక దేవుడు కనుక నిన్ను సమాధానముగా దేవుని సన్నిధిలో నువ్వు సమాధానముగా ఉన్నట్లయితే దేవుడికి ఇచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఏమీ లేని స్థితిలో నుంచి దేవుడు నిన్ను అంచెలంచెలుగా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఈ పునరుద్ధారణ దినాన్ని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నేను చాలా మందిని చూశాను, భక్తుడి కొరకు ఇదే ప్రార్థన వెళ్ళి ఆ ప్రార్థనలో స్థిరపడి ఈరోజు ఉన్నతమైన స్థితిలో ఉన్న కుటుంబాలను చాలా మందిని చూశాను. కేవలం చెప్పగలను, దేవుని సన్నిధిలో వారు దేవుని సహాయం కోరుకున్నారు. దేవుని సన్నిధిలో వారు దేవుని వాక్యానికి లోబడి జీవించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు ఏమీ లేని స్థితి నుంచి, అంటే శూన్యమైన స్థితిలో నుంచి ఈరోజు ఎంతో కొంత దేవుని సన్నిధిలో ఒక గొప్పవారిగా ఒక గన్నుగా ఎంచబడుతున్నారు అని అంటే దేవుని సమాధానము వారి కుటుంబాల మీద ఉన్నది కనుకే వారు జీరో నుంచి వారు అంచెలంచెలుగా దేవుడు వారిని ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఇక్కడ అబ్రహాము కూడా దేవుడు అలాగే ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడంటే ఒక దేశ రాజు సైతము భయపడుతున్నాడు. దేశ రాజుకు సైన్యం ఎంత ఉంటుందండి చెప్పండి? గోల్డెన్ సైన్యం ఉంటుంది, అవునా? ఒక సాధారణ వ్యక్తి బలము సైన్యం కంటే ఎక్కువగా ఉందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, ఒక సాధారణమైన వ్యక్తి, దేశ సంచారకుడుగా ఉన్న వ్యక్తి యొక్క బలము ఎలా ఉందంట? సైన్యము కంటే ఎక్కువగా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్తాను వినండి, ఆ శక్తి తన బలము చేత రాలేదు, ఆ శక్తి తన మాట చేత రాలేదు, ఆ శక్తి తన యొక్క అనుభవం చేత రాలేదు, కానీ ఆ శక్తి దేవుని సమాధానము, దేవుని సన్నిధి ఆ కుటుంబంలో ఉన్నది కనుక ఆ కుటుంబమే ఆ దేశాన్ని సైతం గడగడలాడించే ఒక బలమైనదిగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, ఎలా మార్చబడిందంట? ఒక బలమైనదిగా మార్చబడింది. రాజు సైతం అంటాడయ్యా, మీరు మా మధ్యలో ఉంటే
మీరు చాలా కాలం ఉన్న వాళ్ళు, ఎప్పటికైనా మమ్మల్ని మీరు యుద్ధం చేసి మమ్మల్ని మా ప్రాంతం నుంచి మీరు గెంటేస్తారు కనుక మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపోండి అని ఎవరన్నారు? అబీమెలెకు అబ్రహాముతో అంటే, అబ్రహాం ఏం చేశాడట? తన పరివారం తీసుకుని, తనకు కలిగిన ఆ యొక్క బలం, తనకు కలిగిన పరివారం తీసుకుని వెళ్ళిపోయారు. నేను ఒక మాట చెప్తాను వినండి. అబ్రహాం ఏ రోజు కూడా రేపటిని గురించి ఎక్కడ భయపడాల. అబ్రహాము రేపటిని గురించి అయ్యో ఏమి తిందునో ఏమి త్రాగుదునో అని ఎక్కడ అబ్రహాం భయపడలేదు. ఎందుకో తెలుసా? తనకు వాగ్దానం చేసిన దేవుడు తనతో ఉన్నాడని నమ్మాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య నీటిలో ఉన్నాడు, నువ్వు నమ్మితే. నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య నీ హృదయంలో ఉన్నాడు, నువ్వు నమ్మితే. ఇదిగో ఈ ఎడారిలో దేవుడు ఒక విశాలమైన మార్గము నీ కొరకు తెరిచి దాన్ని ఒక పచ్చకి ఒక ఉన్నతమైన వృక్షము కలిగిన తోటగా దేవుడు మార్చడానికి ఈ పునరుద్ధాన దినాల ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నమ్మగలగాలి. ఏంటో తెలుసా? యేసయ్య నాలో ఉన్నాడు, యేసయ్య నా ఇంట్లో ఉన్నాడు. తెలుసా? యేసయ్య నాలో ఉన్నాడు, నా ఇంట్లో ఉన్నాడు కనుక మార్పులకు కారణం కూడా యేసయ్యే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఖచ్చితంగా యేసయ్య మన హృదయంలో ఉన్నా, మన ఇంట్లో ఉన్నా ఏం కలుగుతుంది? మార్పు అనేది కనబడుతుంది. అవునా కదా? మాట్లాడుతుంది. యేసయ్య మన హృదయంలో ఉన్నా, యేసయ్య మన ఇంట్లో ఉన్నా ఏం కనబడుతుంది? మార్పు కనబడుతుంది. దేవుడు నమ్ముకోకుండా ఒక త్రాగుబోతు దేవుడు నమ్ముకున్న తర్వాత ఎలా మార్చబడతాడు? మార్పు అనేది కనబడుతుందా? దేవుడు ఉంటే ఖచ్చితంగా మార్పు కనబడుతుంది. ఖచ్చితంగా చెప్తున్నారు ప్రియమైన దేవుడు బిడ్డలారా. ఎందుకంటే సమాధానకరమైన దేవుడు, సమాధానం ఇచ్చేవాడు, సంతోషాన్ని నింపేవాడు, ఏ విధమైన ప్రతికూలతలు ఉండకుండా నీ శ్రేయస్సును, నీ క్షేమాన్ని కోరే దేవుడు నీలో, నీ ఇంట్లో ఉంటే ఎలాంటి గలిబిలినైనా సరే, ఎలాంటి భయం, ఆందోళన అయినా సరే తొలగించి నీ కుటుంబానికి దేవుడు సమాధానం ఇచ్చు దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిశ్చయంగా చెప్తున్నాను, దేవుడు నీలో ఉంటే నీలో మార్పు ఎవరు చూస్తారు? నీ కుటుంబం చూస్తారు, నీ ప్రజలు చూస్తారు, అన్ని చూస్తారు నీలో మార్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇది వాస్తవంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాములో గొప్ప మార్పుని ఎవరు చేశారంటే అబీమెలెకు చూశాడు. అంటే ఆయన వచ్చినప్పుడు ఒక్కడిగా కుటుంబం ఇద్దరు గురించారు. ఇప్పుడు వారి యొక్క కలిపి ఎలా మారిపోయింది అయ్యా అంటే దేశ రాజులు సైతం కలవరం పెట్టగలిగేది మారిపోయింది. దేవునికి స్తోత్రం. మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? ఏమీ లేని స్థితిలో, దీన స్థితిలో ఉన్న అబ్రహామును ఒక సంపన్న స్థితిలోకి దేవుడు తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈయన పంపించేశాడు కదా. పంపించేసినప్పుడు ఈయనకి భయం వేసింది. ఎవరికి? అబీమెలెకు భయం వేసింది. ఎందుకో తెలుసా? అబ్రహాము వెనక నుండి నడిపించేది, లేదా అబ్రహామును ముందు నడిపించేది ఒక సాధారణమైన వ్యక్తి అయితే కాదు, ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు కనుక అబ్రహాముతో నేనేం చేయబడాలా? సమాధానంగా ఉండాలి. నేనేమి పంపేశాను? అప్పుడు పంపేశాను. ఇప్పుడు నేనేం చేయబడాలా? సమాధానం పడి ఉండాలని చెప్పి అబీమెలెకు పరిగెత్తుకుని ఎక్కడికి వచ్చాడు తెలుసా? అబ్రహాము స్థలానికి వచ్చి అంటున్నాడు, ఇదిగో నేను నువ్వు ఏమి హాని చేయలేదు, నువ్వు వెళ్ళిపోమన్నాను, నీవు నాకు కూడా హాని చేయదు. ఇది ఒక సమాధానంగా మనం విడిపోదాం. ఇక నుంచి నీవు నీ యొక్క ప్రాంతానికి నువ్వు వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలని అక్కడికి వెళ్ళు, కానీ నా మీద మాత్రం శత్రుత్వంగా ఉండదు. ఎందుకో తెలుసా? నువ్వు గనక నా మీద నన్ను శత్రువు అనుకుంటే దేవునికి శత్రువు నేనైపోతాను. అర్థమవుతుందా? దేవుని నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడైనా
ఎవరైనా శత్రువుగా భావించినట్లయితే నిశ్చయముగా వాక్యములో ప్రకటిస్తున్నాను ప్రియమైన దేవుడులారా, వాళ్ళు నీ శత్రువుగా ఎంచుకోవట్లేదు, నీవు నమ్ముకున్న దేవుడే వారు శత్రువుగా భావించుకుంటున్నారు. కనుక దాని పరిణామం కూడా వారు తెలుసుకున్నట్లు దేవుడే అద్భుతమైన కార్యములు జరిగిస్తాడు. వారి గురించి దిగులు చెందొద్దు, ఆందోళన చెందొద్దు, భయపడద్దు. భయపడతామా? భయపడద్దు. దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి అంటే సమాధానముగా ఆయన మాటకు లోబడి, ఎలాగా ఆయన మాటకు లోబడి ఉంటే ఆ సమాధానం మనకి ఏం కల్పిస్తుందయ్యా అంటే సంరక్షణ. చెప్పండి, దేవుని సన్నిధిలో మనం సమాధానంగా ఉన్నట్లయితే మనకు కలిగే మొదటి అనుకుంటే సంరక్షణ అంటే కాపుదల అనేది మాకు ఉంటుంది. ఏమంటదండి? అబ్రహాం కాపుదల ఎవరు? దేవుడే. అబ్రహాం కూడా చాలా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోలేదండి. ఎదుర్కొన్న ప్రతిసారి దేవుడు తన యొక్క దూతలను ఆజ్ఞాపించాడు, తన దేవతలతో మాట్లాడాడు. దేవుడే నేరుగా ఇన్వాల్వ్ అయిన సంగతులు కూడా ఉన్నాయి అబ్రహాం పనులు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు, నిబ్బరంగా ఉండు. దేవుడి ఇచ్చే శ్రేయస్సును చూసుకోవడానికి దేవుడు నీ ముందు చేయబోయే కార్యాలు చాలా గొప్పవి. మొదటగా నీకు రక్షణ కలుగుతుంది. సంరక్షణ అనగా కీడు నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు. చెప్పండి, దేని నుంచి తప్పిస్తాడు? దేవుడు నిన్ను కీడు నుంచి నిన్ను తప్పించి మేలులోనికి నిన్ను దేవుడు నడిపిస్తాడు. ఇంతవరకు దేవుడు నమ్ముకోవడాన్ని బట్టి లేదా దేవుడి వాక్యం వినడాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో నిన్ను ఎవరైనా శత్రువుగా భావించారేమో, వారి వరకు ప్రార్థన చేయాలా, వారిని క్షమించు అని నువ్వు ప్రార్థన చేయి. వారిని నీ పాదాల దగ్గర దేవుడు తీసుకొస్తాడు. అబీమెలెకును అబ్రహాము యొద్దకు ఏ విధంగా తీసుకొచ్చాడో నీకు రక్షణ కల్పించడమే కాదు, నిన్ను కూడా ఉన్నతమైన సాక్షిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవ మాట జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వాక్యం చదువుకుందాం. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును, పొగములోని చెట్లనియు చప్పట్లు కొట్టును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో ఆ రోజు యేసయ్య కలవరపడుతున్న శిష్యుల మధ్యలోకి వెళ్ళి, ఎవరి మధ్యలోకి వెళ్ళి చెప్పాలి? కలవరపడుతున్న శిష్యుల మధ్యలోకి వెళ్ళి సమాధానంగా ఉండండి, మీకు సమాధానం కలుగుతుంది అని చెప్పడాన్ని బట్టి వారి అక్కడ పరిస్థితి ఏమైంది? సమాధానం పడింది. ఈరోజు నేను చెప్తున్నాను, అదే యేసయ్య నీ జీవితంలో ఉన్నట్లయితే నీకు మొదటగా కలిగేది ఏంటయ్యా అంటే సంరక్షణ. అంటే కీడు నుంచి దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. రెండవ మాట ఇక్కడ చూసినట్లయితే మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును, పొగములోని చెట్లని చప్పట్లు కొట్టును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది నిందల చేత అవమానాల చేత బాధపడుతూ ఉంటారు. ఏంటి చేత? భయం వేరు, బాధ వేరు. అర్థమవుతుందా? భయం వేరు, బాధ వేరు. భయం అంటే ఏదో జరిగిపోవాలి అన్నది భయం. బాధ ఏంటి? అనుభవించేది బాధ. అర్థమైందన్న మాట? అయ్యారు
అర్థమవుతుందా? భయము ఏదో జరుగుతుంది అనేది ఏంటి? భయం. మరి బాధ ఏంటి? అనుభవించేది బాధ. అంటే ఇప్పుడు మనం ఏదైతే తాత్కాలికంగా మన భాషలో చెప్పాలంటే నొప్పి. చెప్పండి, నొప్పి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది బాధ అనేది అనుభవిస్తూ ఉన్నారు. కనిపించు కొంత అయితే కనిపించకుండా మరికొంత. ఇలాగా కనిపించి కొంత బాధపడుతుంటే కనిపించకుండా మరికొంత బాధపడుతూ ఉన్నారు. దేవుడు చెబుతున్నాడు, నీ బాధ అంతా తొలగించి దేవుడు సంతోషంతో నువ్వు మార్గాన్ని దేవుడు తెరవబోతా ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో ఉంటే సమాధానకర్త అయిన దేవుడు నీ మధ్యలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో ఉంటే క్షేమము అనగా నీకు కీడు రాకుండా దేవుడు తప్పిస్తాడు. రెండవది, బాధ విడిచిపెట్టి సంతోషంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలా ఉందంటే సమాధానం పొంది తోడుకొని పోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు సంతోషముగా బయలుదేరుదురు. అంతవరకు ఎక్కడికన్నా వెళ్తే ఏ విధంగా ఎక్కడికైనా వెళ్తే చాలా సార్లు మనకు ఒక ఆలోచన ఉండేది. ఏంటి? ఎవరైనా ఏదైనా అంటారేమో, ఎక్కడైనా ఏదైనా అంటారేమో అన్నట్టుగా. దేవునికి స్తోత్రం. నేను ఆగడియాలని అవుతున్నాను. ఇంకా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా టైం చాలా ఉంది, ఆగడియాలని అవుతున్నాను. ఈరోజు మాత్రంగా వాక్యం చూసుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో మాట చెప్తున్నారు వినండి, నీ బాధంతటిని దేవుడు తొలగించి దాన్ని సంతోషముగా మార్చడానికి ఈ పునరుద్ధాన దినాన్ని ప్రభు నిన్ను అడుగుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన నీలో ఉన్నాడా లేదా, ఆయన నీ మధ్యలో ఉన్నాడా లేదా ఒకసారి గ్రహించుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తున్న ఒక చక్కని మాట. దేవునికి స్తోత్రం. మీరు మీ ముందు పర్వతములు మెట్టలు ఏమైపోతాయంట మాట్లాడలేదు. సంగీతనాలు అంటే నేను అంటాను వినండి, పర్వతములు అనగా కఠిన హృదయాలు. చెప్పండి, ఎవరి హృదయాలు? కఠిన హృదయాలు. మెట్టలు అనగా మొండి హృదయాలు. ఒకప్పుడు ఇదే హృదయం నిన్ను బాధపరుచుంది, ఒకప్పుడు ఇదే హృదయం నిన్ను గాయపరుచుంది. కానీ దేవుని జీవితంలో చేయబోయే కార్యాలను బట్టి వారే చప్పట్లు కొట్టి మార్గం దేవుడు ఏర్పాటు చేయడంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యమును ప్రభు ఈ పునరుద్ధానాన్ని బ్రతుకు దేవుడు చేయబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని సందర్భాలలో నిలవబడిన ప్రతి చోట కూడా మనకి అవమానమే, నిందే, ప్రతికూలతే. అసలు మన మాట కూడా ఎవరు వినడానికి రెడీగా లేరు. అన్నట్టుగా నిన్ను మన బాబు చెప్పాలంటే పూర్వం కరివేపాకు తీసి పక్కన పెడతారు చూడండి. అలాగా మాట్లాడుకోలేదు, మీరు తినేస్తారేమో. దేవుడికి స్తోత్రం. పూర్వం కరివేపాకు తీసి తల పెట్టేస్తారేమో. అలాగా అది అవసరమే. ఎంతవరకు అయ్యా అంటే ఆ తాలింపు పడేదాకా నీ తాలింపు పట్టాలి కదా, వచ్చావు కదా, గెలుపో, నీ పని ఏం లేదులే అన్నట్టుగా నేనేం చేస్తానంటే పట్టు పెట్టేస్తాను. వాస్తవానికి పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్న మాట, నిన్నే దేవుడు తలమానికంగా చేయబోతా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. తృణీకరించబడిన రాయి తలకు మూల రాయిగా మార్చబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఎవరైతే నిన్ను తృణీకరించారో, ఎవరైతే నిన్ను హేళన చేశారో, ఎవరైతే నిన్ను లెక్క చేయలేదో వారే నీకు చప్పట్లు కొడుతూ ఒక మార్గాన్ని నీ ముందు తెరవబోతా ఉన్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఎప్పుడు జరుగుతుంది చెప్పండి? ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే యేసయ్యా చెప్పండి, ఎవరిలో ఉండాలా? మనలో ఉండాలి. యేసయ్య మనలో ఉంటే మనకేముందో భయం ఉంటుంది. ఎందుకని? ఆయన సమస్తాన్ని నడిపించగలడు.
అవునా? దేవునికి స్తోత్రం. ఆయన మన జీవితంలో, మన కుటుంబంలో, మన హృదయంలో ఉంటే మొదట రక్షణ కలుగుతుంది, కీడు నుంచి తప్పిస్తాడు. రెండవది సంతోషంగా బ్రతుకుతాం. సంతోషంగా బ్రతకడం అంటే బాధ అనేది దూరం అయిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాడు దూరంగా ఉన్నావేమో, దేవుడు నీతో చెబుతున్నాడు, నీవు అనేక మందికి దగ్గరగా మార్చబడి పాపగా సాక్షి చెప్పగలిగే అవకాశం ఉంది. ఎదురు దేవుడు ఎంచుకోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సమృద్ధిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం నీలో ఉండాలా? దేవుడు నీలో ఉంటే ఖచ్చితంగా చెబుతున్నాడు ప్రియమైన దేవుడా, నీ జీవితమునకు ఆయనే ఆధారంగా నీకు రక్షణ కల్పిస్తాడు. రెండవది సంతోషాన్ని కల్పిస్తాడు. కుమార్ చెప్తారు వినండి, పరిశుద్ధ గ్రంథంలో ఆ యొక్క రూతు అనే ఒక యవనస్తురాలు ఉంది. ఎవరు చెప్పాలి? ఆమె ఆ యొక్క యవన కాలంలో భర్తను కోల్పోయిన సందర్భంలో ఎవరో ఎన్నో మాటలు రాని ఎన్నో విధాలుగా మాట్లాడుతుండేవారు. కానీ ఆ తల్లి మాత్రము ఆ యొక్క అత్త ఆయన తల్లిగా భావించిన అత్తను విడవలేదు. ఒకటే మాట అంది, అమ్మా నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు, నువ్వు వెళ్ళిన చోటే నేను ఉంటా, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడే పాతి పెట్టబడతాను అన్నాను. అదే ఆ యొక్క నవ్యమి తన కోడలు తీసుకుని బెత్లెహేముకు వచ్చింది. బెత్లెహేముకు వచ్చినప్పుడు అందరూ కూడా ఆ రూతును నయోమిని చూసి జాలి పడిన వారే. కానీ దేవుడు ఆ రూతు హృదయంలో ఉండడాన్ని బట్టి ఏ జనమైతే జాలి పడ్డారో అదే జనానికి అన్నం పెట్టే తల్లిగా దేవుడు మార్చేస్తాడు. ఎంత అర్థమవుతుందా? హృదయంలో దేవుడు ఉండాలి. ఎక్కడ? నీ ఇంటి గోడ మీద వాక్యం కాదు, నీ హృదయంలో దేవుడు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీ హృదయంలో దేవుడు ఉండగలిగితే నీ జీవితంలో ఖచ్చితంగా మార్పును దేవుడు చూపిస్తాడు. అంతవరకు ఆ తల్లి ఒక పొలంలో అంటే ఆ యొక్క వదిలేసిన ఆ గింజలను వెతుక్కుని వేరుకొని వెళ్ళి కుటుంబ పోషించుకునేది. కానీ ఎప్పుడైతే ఆ తల్లిని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడో అదే పొలానికి యజమానురాలుగా చేసి, ఇదిగో పూనుమలో ఈ వెనకాల ఏరుకునే ఈ తల్లిని చూసి నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఈ తల్లి వైపు తిరిగేటట్టుగా దేవుడు చేసేసాడు. దేవుడికి స్తోత్రం. సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తున్నారు వినండి. ఈ పాగేరు పొలం అంటే మన అందరికీ తెలిసిందే. ఏంటది? కోత కోసేసిన తర్వాత అక్కడ పడిపోయి ఉన్న ఆ యొక్క రెల్లును, ఆ యొక్క గింజలను ఏరుకోవడం. అంటే కోత కోసేవారు ఎక్కడ ఉంటారు చెప్పండి? ముందుంటారు. ఈ రెల్లు ఏరుకునేవారు ఎక్కడ ఉంటారు? ఏరుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పాత కోసేవారు ఎక్కడ ఉన్నారు? ముందున్నారు. ఈ రెల్లు ఏరుకునే ఈ రూపం ఎక్కడ ఉన్నాయి అంటే వీళ్ళందరూ వెనకాల ఉంది. కానీ ఈ రూపంలో భక్తిని చూసిన దేవుడు అన్నాడు, నువ్వు అనుకోవడం కాదు, వాళ్ళనే నీ వైపు తీసుకొని చెప్పి ఆ రూపం అక్కడ నిలబెట్టి ఈ యొక్క మాత్రం వెనక్కి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు వరకు పాపం అన్నారు. ఇప్పుడు అమ్మగారు పెట్టండమ్మా, ఏరుకునే స్థితి నుంచి ఏరుబడే చేసే స్థితి దేవుడు తీసుకెళ్ళాడు. వినండి, ఎలాంటి స్థితి నుంచి? ఏరుకునే స్థితి నుంచి. అమ్మా, ఏరుకునే స్థితి నుంచి ఏరుబడి చేసే స్థితికి దేవుడు తీసుకెళ్ళాడు. ఉంటుంది ఈరోజు నేను చెప్తున్నాను వాక్యం ద్వారా, హృదయంలో దేవుడు ఉండగలిగితే ఈరోజు నేను ఎంతమంది ఎన్ని రకాలుగా ఏడవ చేయొచ్చు, బాధ పెట్టచ్చు, గాయపరచు, లేదా నువ్వు అనుభవించవచ్చు. కానీ నా పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? రాబో రోజులు నువ్వు ఉన్నట్టుగా ఉండవు. దేవుడు నీ వైపు తిప్పబోయే అవకాశాలు మరికొన్ని ఉన్నాయి. దేవుడు నీ వైపు కొన్ని అవకాశాలను నీ వైపు తిప్పి నిన్ను ఎవరైతే హేళన అవమానం చేశారో వారిని నీ వైపు తిప్పేటట్టుగా దేవుడు చేయడానికి ఈ పునరుద్ధారణ అద్భుతమైన వాక్యము మాట నీ కొరకు దేవుడు ప్రకటిస్తా ఉన్నాడు.
దేవునికి స్తోత్రం. దేవుడు ఎక్కడుండాలా? మనలో ఉంటే భయపడము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మర్చిపోతుంటాం. ఏంటి? దేవుని మర్చిపోతుంటాం. మనం నమ్ముకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, కానీ మర్చిపోతుంది. ఎలాగంటే ఒకరోజు యేసు ప్రభు ఆ శిష్యులు పడవలో ప్రయాణం అవుతున్నారు. గాలి, వాన, తుఫాను అన్ని బీభత్సం సృష్టించేస్తున్నాయి. యేసయ్య పడవలో ఉన్నారని మర్చిపోయారు. ఇలా ఇక్కడ ఉన్నవాడు ఒకప్పుడు ఈ నీటి మీద నడిచాడు. మనతో ఉన్నవాడు, మన మధ్యలో ఉన్నవాడు ఇదిగో అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టాడు. అనేక మార్లు కొన్ని వేల లక్షల మందికి చిన్న రొట్టెలతో భోజనం పెట్టాడు. దెయ్యాలు గద్దిస్తే పారిపోయి, అలాంటి వాడు లోన నడక మర్చిపోయి మొత్తం గాలి చూసి భయపడిపోయారు. మనం కూడా ఏం చేస్తున్నామంటే క్రైస్తవులు అని మనం మర్చిపోతున్నాం. కొన్నిసార్లు క్రైస్తవులు అని ఎందుకు అంటున్నారంటే క్రీస్తు మనలో ఉన్నాడని మర్చిపోతున్నాం, క్రీస్తు నమ్ముకున్నామని మర్చిపోతున్నాం. వస్తున్న తుఫాను వైపు, వస్తున్న గాలి వైపు చూస్తున్నామే తప్ప అసలు నువ్వు ప్రార్థన చేసే దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు, వీటన్నిటిని కూడా ఒక్క చిటికేస్తే నిమ్మళం అయితే తెలుసు కదా. తెలుసు కానీ ఉన్నవాడు ఏం చేస్తున్నామంటే నిరంతరం నీలో ఉన్నవాడిని జ్ఞాపకం చేసుకో. ఈరోజు నీలో ప్రార్థన లేదేమో. దేవుడు అడుగుతున్నాడు, ప్రార్థనలో మెలకువగా ఉండవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దిగులు చెందొద్దు. ఆత్మీయ దేవుడు నీలో ఉన్నాడు కనుక మనం ఎలా ఉండాలంట? ధైర్యం ఉండాలి. మాట చెప్తారు వినండి, ముగిస్తాను. దేవుడు మనకిచ్చింది దత్తపుత్ర ఆత్మ ఉంటుంది. ఏంటండి? ధైర్యం ఇచ్చే ఆత్మ అంటది. ఏం చేసే ఆత్మ? ఆ ధైర్యం మనకు ఉండాలి అంటే ఆ దేవుడు మనలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు వాళ్ళకి ఏమొచ్చి లేదా వాళ్ళ యొక్క భయం అంటే ఏంటి? నాలో ముందు యేసయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అనగానే వాళ్ళని యేసయ్య వాళ్ళని చూడగానే, ఆ యొక్క వాళ్ళు యేసయ్యని చూడగానే వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఈరోజు నేను అంటాను, నీలో ఉన్నవాడిని గుర్తించగలిగితే, సమాధానంగా బ్రతుకుతాం. ఏ కీడు మీ దగ్గరికి రాదు. సంతోషంగా బ్రతుకుతాం. ఉన్న దానిలో సమృద్ధిని అనుభవించి బ్రతుకుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ భాషలో చెప్పాలంటే దేవుడిని ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తా ఉన్నాడు. ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తా ఉన్నాడు. ఎక్కడానికి ప్రయత్నించు. ఒకటేసారి 10 మెట్లు ఎక్కాలంటే బాడీ ఉండిపోతాయి. అదే ఒక్కొక్క మెట్టు ఎక్కితే దాని అనుభవం అనేది మనం అనేక మందికి పంచడానికి ఒక సాక్ష్యంగా మార్చబడదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ పునరుద్ధారణ దినాన్ని అమ్మా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మీరు భయపడద్దు, ఆ యొక్క గర్వం పడద్దు. ఎందుకంటే నువ్వు ఆరాధించే యేసయ్య ఆత్మపూర్ణుడై నీలోనే ఉన్నాడు కనుక ఆయన గ్రహించి ఆయన ఏది చెప్తే, ఆయన దేవునికి ఏది చెప్తే దాని ప్రకారంగా నువ్వు నడుచుకుంటే నీకు ఏం కలుగుతుందయ్యా అంటే కీడు నుంచి తప్పించి దేవుడు సంరక్షణ అంటే కాపుదలు ఇస్తాడు. రెండవది బాధ నుంచి దేవుడు తప్పించి సంతోషాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు కనుక ఈ 2 విషయాల్లో మరి పూట నేర్చుకుని వాక్యాన్ని ముగించుకుందాం. చెప్పండి, దేవుడు మనలో ఉండాలి. ఉండాలట. వారు యేసు ప్రభు వచ్చినప్పుడు వారు ధైర్యపరచబడ్డారు. అవునా కదా? వారు ధైర్యపరచబడ్డారు. జరగబోయే వాటి కొరకు లేదా పొందుపోయే వాటి కొరకు ఎదురు చూశారు. దేవునికి స్తోత్రం. దేవుడు నీలో ఉంటే, దేవుడి జీవితంలో ఉంటే పొందుపోయే వాటి కొరకు ఎదురు చూస్తావు. వస్తున్న బాధ, కష్టం, నింద, అవమానం వాటన్నిటిని నువ్వు ప్రక్కన పెడతావు. 2 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, యేసయ్య నీలో ఉంటే సంరక్షణ. చెప్పండి, అంటే కీడు నుంచి తప్పించబడతావు. రెండవది, నీ యొక్క బాధ నుంచి సంతోషంలోకి నువ్వు దేవుడు తీసుకుని వెళ్తావు.
కాబట్టి అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి దేవుడు తన యొక్క రెక్కల కాపుదల్లో ఇంతవరకు 11 మాసాలు కాపాడిన దేవుడు ఈ 11 మాసంలో కూడా మనం కాపాడి మరొక మాసంలో ప్రభు నామాన్ని మహిమపరచగలిగి మాకు వర్ణించబడింది. కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. మేము విన్న మాట ప్రకారంగా అయ్యా నీ యందు అయ్యా మేము నిలిచి మాలో మీరు నిలిచి అయ్యా మేము సంతోషముగా సమాధానం ఉన్నట్లు సహాయం చేయండి. అయ్యా నీవుంటే మాకు భయం లేదు, నీవుంటే అయ్యా మాకు భారం ఉండదు నాయన. అయ్యా మీరు మా మధ్యలో ఉండండి, మీరు మాలో ఉండండి అయ్యా. తప్పకుండా మీరు ముందు నడిపించండి. విన్న ప్రతి మాట మా జీవితంలో నీరు ఫలింప చేయండి అయ్యా. బిడ్డలు అర్పించిన ప్రతి కానుక నిరంతర ఫలంగా వారికి అనుగ్రహించి అర్పించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి అయ్యా. బలలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి అనేక మంది బలలో పాలు పొందినట్లుగా అనేక మందికి ఈ రక్షణ వాక్యం దయచేయమని ఇదిగోతున్న ముందున్న కార్యక్రమం అయ్యా. ఇది కార్యక్రమం అంతా కూడా ఆశీర్వాదకరంగా కలిగించండి. మీరు ఏర్పాటు చేసిన కుటుంబాన్ని బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించి లోటులన్నీ భర్తీ చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం సహాయం మనకు లోకమున సమస్త దేవుని బిడ్డలందరికీ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తము జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.